హైకోర్టు తీర్పు విషయంలో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు హరీష్ కేటీఆర్ అని ఫైర్ అయ్యారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కట్టి దండుకుంది కేసీఆర్ ఫ్యామిలీ కాదా అని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పు ఏమిటి, మీరు ప్రచారం చేస్తున్నది ఏమిటని నిలదీశారు చామల. కాళేశ్వరంపై నిన్న హైకోర్టులో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఏదైతే కోర్టులో నిన్న వచ్చినటువంటి తీర్పుపై బీఆర్ఎస్ నాయకులు బావా బామ్మర్దులు ఇద్దరు, వాళ్ళకి తెలుసు వాస్తవంగా వాళ్ళు ఏం చదువుకోని వాళ్ళు కాదు, వాళ్ళకేమి న్యాయస్థానాలలో వచ్చేటువంటి తీర్పుల మీద అవగాహన లేక కాదు, కానీ తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లు పెట్టి గతంలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఉద్యమ సమయంలో ప్రజల్ని తప్పుతో పట్టించి అధికారంలోకి వచ్చినటువంటి స్వింగ్లోకి మళ్ళీ వచ్చి కోర్టు తీర్పు ఏందనేది ప్రజలకు అర్థం కాకుండా అయిపోయింది. ప్రభుత్వం మా మీద కక్ష కట్టింది, ప్రభుత్వానికి ఈ తీర్పుతోటి ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నది, ఈ తీర్పుతోటి తేట తెల్లమైపోయింది, ఈ తీర్పుతోటి మళ్ళీ ఈ తీర్పు ఏది కాళేశ్వరం తీర్పుతోటి తెలంగాణ ప్రజలు మరియు రైతుల విజయం అని చెప్తారు. దేనికి తెలంగాణ ప్రజల విజయం ఇది, దేనికి రైతుల విజయం ఇది? మీరు కాళేశ్వరం కట్టి దండుకొని దాచుకున్న పైసలకు రైతులకు ఏం సంబంధము, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధము? ఇవే సెంటిమెంట్ డైలాగులు. ఇట్లాంటి కొట్టే ప్రజల్ని తప్పుతో పట్టియాలని చూస్తారు. అసలు తీర్పు ఏంది? ఈ తీర్పు అసలు ఏమని వచ్చింది? తీర్పు ఎందుకు అసలు కోర్టుకు పోవాల్సి వచ్చింది? వీళ్ళు ఏ అంశం మీద కోర్టుకు పోయిర్రు? ఈ ఏ అంశాలు కూడా వాళ్ళు చెప్పకుండా అయిపోయింది, మా క్లీన్ చిట్ ఇచ్చేసింది, మేము అసలు కాళేశ్వరంలో స్కామే జరగలేదు, మంచి బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం, 2 పిల్లర్లు ఊరిపోయినాయి, ఏముంది 100 కాంపోనెంట్లు 100 కాంపోనెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్టు 2 కాంపోనెంట్లు పోతే ఏమవుతుందా అని చెప్పి హరీష్ రావు చెప్తాడు. కేసీఆర్ గారు ఏం చెప్పిర్రు? కాళేశ్వరానికి మేడిగడ్డనే గుండెకాయ లాంటిదని చెప్పారు. మనిషికి గుండెకాయ ఎంత ఇంపార్టెంటో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయే. మేడిగడ్డనే కుంగిపోయిన తర్వాత, మనిషికి గుండెకాయ ఆగిపోయిన తర్వాత అన్ని అవయాలు బాగుంటే ఏం లాభం?